సార్ నమస్తే. పేరు? నమస్తే, నా పేరు దాసరి ప్రవీణ్ కుమార్ అండి. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరిపాలన విధానం ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన చెప్పాలంటే విజనరీ సీఎం గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. ఆయన 40 సంవత్సరాలు సీఎంగా సేవలు చేసి ఉన్నారు. మరి ఆ సీనియారిటీగా ఎట్లయినా కానీ ఎంతో ముందుకు నడిపించగల మరి ముఖ్యమంత్రి గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన చెప్పిన విధంగా సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు మరి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం 1 yearలో ఎన్నో మరి సూపర్ 6లో ప్రతిదీ మరి ప్రస్తుతానికైతే లో బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎంతో విధంగా ఒక గొప్ప ప్రణాళికతో మరి ముందుకు తీసుకెళ్తున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. మరి ఆయన చేస్తున్న పనులు చాలా మంచిగా ఉన్నాయండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూశారు కదా, అంటే అతను అసెంబ్లీకి రాకపోగా అంటే ఇంట్లోనే ఉండి లేదా తన నివాసంలోనే సభలు పెడుతూ లేనిపోయిన మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు 11 సీట్లకే పరిమితం చేశారు. మరి వైనాట్ 170 అన్న నినాదంతో వచ్చి మరి 11 సీట్లకే పరిమితం అయ్యాడు. మరి అప్పుడే అతని స్థితి ఏందనేది మరి ప్రజలందరూ మరి ఓటు ద్వారా తెలియజేశారు. మరి తన ఉనికిని చాటుకోవడం కోసం అనేది మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి లేనిపోయింది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందరికీ మరి తెలిసినది. మరి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది తెలిసి మరి 11 సీట్లుగా పరిమితం చేసిన ఆయన ఉనికిని చాటుకోవడం కోసం ఏదో ఒకటి అబద్ధాలు అనేది ఇలా చేస్తూ ఉంటారు, క్రియేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సార్ చూశారు కదా, 4 రోజుల క్రితం ఏదైతే చిత్తూరు జిల్లాలో మన అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టడం వెనకమాల అంటే వైసీపీ, ఆయన పేరు గోవిందయ్య అనే సర్పంచ్ గారి చేత తగలబెట్టించారని మీరు చూస్తున్నారు యూట్యూబ్ లో. ముఖ్యంగా ఎందుకంటే పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, బీసీ వర్గాలు అంటాడు. కానీ ఆయన ప్రభుత్వం ఎక్కువగా వీళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటంటారు? ఇప్పుడు నా ఎస్సీ, నా బీసీ అనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సుధాకర్ గారు ఎస్సీ డాక్టర్ గారు, చాలా గొప్ప డాక్టర్ గారు ఆయన. ఆయన మరి కరోనా వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పేం లేదు. మాస్కులు ఇవ్వండి మాకు, మీరు మరి మాస్కులకి ఇచ్చి దాన్ని మాకు రిక్రూట్మెంట్ ఇస్తే కానీ మేము చేయగలుగుతాం అన్నప్పుడు ఆయన నిలదీసిన మాట అడిగినందుకు ఆయన్ని పిచ్చోడిని చేసి మరి బైపాస్ రోడ్డు మీద వెనక్కి చేతులు ఇరగదీసి బట్టలు లేకుండా మానసికంగా ఆయన్ని హింసించి మరి చనిపోయేదాకా తీసుకొచ్చారు. మరి నా ఎస్సీలు అన్నప్పుడు ఆ రోజు ఆయన సుధాకర్ డాక్టర్ గారు ఎస్సీ కదా, మరి ఆయన కనపడలేదా? ఈ రోజు ఏదో అదేనండి, ఏం లేదు, కేవలం ఆయన మునికి చాటుకోవడం కోసం ఏదో ఒకటి బయట అబద్ధాలు చెప్పడం కోసమే. కానీ మరి ఈ విధంగా మరి అంబేద్కర్ గారు మరి అందరికీ మాలామాదిగా ఒక్కరికే కాదు, మరి ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తే. ఒక ఎస్సీకి లేకపోతే ఒక బీసీగా ఒక వర్గానికి చెందిన ఆయన కాదు. మరి మన చూస్తే ఆయన్ని అందరూ అభిమానించవలసిన వ్యక్తే. మరి అట్లాంటి ఆయన్ని ఏదో ఒకటి గొడవ చేసి ఏదో ఒకటి చేస్తే గానీ ఆయన ఊరికి మరి అందరూ మర్చిపోకుండా ఉండటం కోసం జనాల్లో ఇలాంటి చేపిస్తూ ఉంటారని నేను నమ్ముతున్నాను. సార్ ముఖ్యంగా ఎందుకంటే వైసీపీ కార్యకర్తలకి తాడేపల్లి ప్యాలెస్ నుంచే అన్ని అంటే సౌమ్యాలు కానీ ఇలా చేయండి అని చెప్పే మాటలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తున్నాయి. దాని ప్రకారమే వైసీపీ నేతలు చేస్తున్నారు అంటున్నారు. దాని మీద మీ కామెంట్? మరి బయటకు వచ్చి తిరిగే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సచివాలయానికి పరదాలు అడ్డం పెట్టుకొని వెళ్ళే మనిషి మరి ఇప్పుడు అపోజిషన్ లో ఉండి మరి బయటకు రాగలే అంత స్తోమత ఉన్నప్పుడు బయటకు వచ్చి చేయాలి రాజకీయం అంటే. అక్కడుండి అన్ని మరి చేపిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే మరి 11 సీట్లు పరిమితం చేసి నాకు మరి ప్రత్యేక ఇది కావాలని చెప్పేసి అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో ఉండే అతను మరి మాట్లాడే అర్హత లేదు అసలు ఆయనకి ప్రభుత్వం మీద. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వైసీపీ మనుగడ ఉందంటారా? ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉంది అంటే ఇదేనండి, అది చాటుకోవటం కోసం ఆయన ఇప్పుడు 11 సీట్లు ఉండే తర్వాత అవి కూడా రావేమో అన్నది దానికోసం భయంతో ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు తప్పితే వైసీపీ అనేది పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని మన సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్లోనే మనందరికి అర్థమైపోయింది. 170 వైనాట్ 170 అన్న ఆయన్ని 11కి పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది. మరి ఆయన ప్రభుత్వం మరి పనితీరుని బట్టి ఆయన్ని 11కి పరిమితం చేశారన్నది అందరికీ తెలిసిన సత్యం. అది ఫైనల్ గా అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం అంటే మనందరికి తెలిసిన ఆయన మరి అమెరికా అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగిన ఏకైక వ్యక్తి
నారా చంద్రబాబు నాయుడు గారే. మరి హైదరాబాద్ ఈ రోజు ఇంత డెవలప్ లో ఉందంటే ఆ రోజు ఆయన ఒక కళే. మరి ఆయన చేసిన ప్రతి పని కూడా ఎంతో మరి ముందు చూపుతో చేస్తూ ఉంటారు. మరి మన ప్రత్యేక రాష్ట్రంగా మనం విడిపోయి మన ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు మరి ఆయన బస్సులో ఉండి పరిపాలన చేశాడు. అది ఎవరికి ప్రతి ఒక్కరు కూడా చూశారు. నేనైతే గత ప్రభుత్వంలో మరి 2015 సంవత్సరంలో అమరావతి వెళ్ళా వర్క్ చూద్దాం ఎలా జరుగుతుంది వర్క్లని. అక్కడ చూసినప్పుడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయా. అప్పుడే 2015లోనే వర్క్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. అది నేను చూస్తే మనం ఆంధ్రాలో ఉన్నామా లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నామా అన్నట్టుగా అలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు మరి అక్కడ ఒక ఇటుకు కూడా పెట్టలేదని చెప్పేసి ఇలా వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చేది. అది ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే కంపల్సరిగా చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ఆయన అధ్యక్షతనే మన పిల్ల భావితరాలకి మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడటానికి ఆయన అంతా అవసరమైన వ్యక్తి. ఇప్పుడు అంటే ఏం లేదండి, అమరావతిలో అభివృద్ధి జరగట్లేదు, మీరు అన్నట్టుగా అభివృద్ధి జరగట్లేదు, అంతా పేపర్ వర్కే. అక్కడ నిజంగా భవనాలు ఏం కట్టట్లేదు. ఇప్పటికీ మోకాళ్ళు నీళ్ళలో ఇంకా భవనాలు ఉన్నాయని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మరి నిజంగా అలా లేదంటారు? అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఒకసారి మరి బస్సులు వేయటం జరిగింది. అక్కడికి మేము కూడా వెళ్ళి చూసాము. అక్కడ ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఆ కన్స్ట్రక్షన్ చూస్తే అది టెక్నాలజీ చూస్తే అసలు నాకే ఆశ్చర్యం వేసింది. 150 అడుగుల లోతులో నుంచి కన్స్ట్రక్షన్ కాంక్రీట్ వేసుకుంటూ వస్తున్నారు. ఏ భవనం అయినా కానీ ఒక్క షిఫ్ట్ కి 30,000 మంది వర్క్ చేశారండి. అంటే 2 షిఫ్ట్లకు వచ్చేటప్పటికి 60,000 మంది అక్కడ వర్క్ జరిగింది నేను చూసిన టైంలో. మరి 60,000 మంది పని చేయకుండా కూర్చొని కూలీలు ఇస్తారు కాంట్రాక్టర్స్ ఎవరన్నా రాయి పెట్టకపోతే. అయితే అదంతా ఇది అక్కడ చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా మంచిగా జరుగుద్ది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా మంచిగా జరిగిద్ది. మన పిల్లలకి మా పిల్లలు 2 ఇంజనీర్స్ చదువుతున్నారు. ఒక అబ్బాయి కంప్లీట్ అయిపోయింది బీటెక్, ఒక అమ్మాయి ఈ సంవత్సరం బీటెక్ కంప్లీట్ అవుతుంది. మరి మా పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా మరి వాళ్ళకు ఉన్నత మా ఎస్సీలు మేము అయినా కానీ మా పిల్లలు చదువుతున్నారు. మరి ఇవాళ ఒకటి ఎన్నో చూశాను. మరి ఇతర దేశాలు వెళ్ళే పిల్లలకి పావుల వడ్డీతో నేను పంపిస్తానని చెప్పేసి ఒక మేనిఫెస్టో చూశాను ఇవాళ. మరి అలాంటిది మా పిల్లలకు కూడా అది వర్తించింది. అది ఓన్లీ ఆ విజనరీ మరి సీఎం గారికి చెల్లిద్దని నేను చెప్తున్నాను. ముఖ్యంగా సార్, అంటే ఇంకా నా ఓట్ బ్యాంక్ నా దగ్గరే ఉంది, అంటే ఆ 40% ఓటర్లు నా కోసం ఇంకా ఉన్నారు, ఈసారి వచ్చేది నేనే, ఈసారి నేను వస్తే ఎవరిని వదిలిపెట్టను, సముద్రాలు దాటున్నా సరే, రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉన్నా సరే అందరినీ లాక్కొచ్చి 2.0 చూపిస్తారని చాలా ప్రగల్భాలు పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా అటువంటి అవకాశం అంటే వైసీపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? వైసీపీ రాదనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్షన్ లోనే 11 సీట్లు పరిమితం అయినప్పుడే వాళ్ళు ఏంటనేది వాళ్ళు కంప్లీట్ గా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏ పొజిషన్ లో ఉన్నాము, మనం ఏమైతే అనేది కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే దాన్ని అలా చెప్పుకోలేక వాళ్ళ ఉన్నది చూపించుకోవటం కోసం అని చెప్పి ఏదో అట్లా మాటలు చెప్తున్నారు తప్పితే అది చేతల్లోకి రాదు. మళ్ళీ నెక్స్ట్ కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎందుకంటే ఆయన ఉంటేనే ఇంకోసారి మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ముందుకెళ్ళిద్ది. ఇప్పటికే దరిదాపుగా ఒక 20 సంవత్సరాలు, మొన్న గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది. మళ్ళీ ఈయన వచ్చినాక మరి పెన్షన్లు కానివ్వండి, వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ చేశాడు. మరి అంతకుముందు 2,000 ఉన్న పెన్షన్ ని 3,000 చేస్తారని చెప్పి ఆయనకి చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తానని చెప్పి ప్రతి వచ్చిన వెంటనే మరి పెన్షన్ మంచి కార్యక్రమం అండి అది. మరి అలాగే వికలాంగులకు 6,000, మరి ఇంకా మంచాన ఉన్న వారికి 10,000 అలా మంచి పథకాలు ఇచ్చారు. మరి ఇది పథకాలన్నీ కూడా ఓన్లీ ఒక లేని వాడికే చెందిద్ది. మరి అర్హులు మరి నేను చూస్తా ఉన్నాను 4,000 తీసుకొని చాలా మంది వృద్ధులు మరి టాబ్లెట్స్ తెచ్చుకోనివ్వండి, మరి వాళ్ళ మంచి ఆహారం తినడానికి కానివ్వండి, మరి ఆ 4,000 లేకపోతే వాళ్ళే మరి ఎలా ఉండిద్దో వాళ్ళ పరిస్థితి చూడలేం. కానీ ఈ 4,000 మాత్రం ఈ పెన్షన్ నేను చూస్తున్నాను మా లొకాలిటీలో కానీ బయట కానీ. ఆ వృద్ధులు మెడిసిన్ తెచ్చుకుంటారు, వాళ్ళకి సంబంధించిన వాడుకోవటానికి మంచి ఆహారం తింటారు. ఉదయాన్నే మాకు తెలిసిన అయితే ఒక నెల మొత్తం హోటల్లో ఒక 50 రూపాయలు టిఫిన్ చేస్తాడు. ఈ పెన్షన్ రాగానే తీసుకెళ్లి ఆ 1,500 అంకిస్తాడు. అంటే ఆ నెల మొత్తం ఆ టిఫిన్ మీద, ఈ పెన్షన్ మీద అతను బతుకుతున్నట్టండి. ఇది మంచి పథకం. ఓకే సార్. ఓకే, అట్లాగే అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారిని నానా మాటలు అన్నారు గత ప్రభుత్వంలో, కానీ ఇవాళ లోకేష్ గారి పనితీరు కానీ ఆయన నాయకత్వ లక్షణాలు మీకు ఎలా అనిపించినాయి? లోకేష్ గారు యువగాలం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్రం మొత్తం కలిగి తిరిగారండి.
అప్పుడు చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసేది అప్పుడు దాకా లోకేష్ పప్పు అన్న వాళ్ళకి ఆయన ఏంటో అనేది చూపించారు. మరి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలవటం అనేది సామాన్య విషయం కాదు. మరి అలాంటిది ఈసారి డైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మంగళగిరిలో పోటీ చేసినా గెలిచే పరిస్థితులు అక్కడ లేవండి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే రోడ్లు కానీ మరి ప్రతిదీ కూడా అక్కడ దగ్గరుండి ప్రతి ఒక్కటి మరి చిన్న చిరు వ్యాపారులకు బండి ఫ్రీగా ఇస్తారండి. అలా లోకేష్ గారు యువ నాయకత్వం చాలా బాగుంటుంది. ఆయన విజనరీ నాయకుడు కొడుకు కాబట్టి ఆ లక్షణాలు కూడా ఈయనకు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.